గుడ్ మార్నింగ్ అందరికీ. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ మధురా నగర్లో ఎలక్షన్ జరుగుతుంది. అందరూ వస్తున్నారు. ఆల్మోస్ట్ 150 to 200 ఓట్స్ జరిగాయి. ఇంకా జనాలు వస్తున్నారు, వాళ్ళు ఓటు వినియోగిస్తున్నారు. ఇంకా లైవ్ చూసే వాళ్ళు కూడా వాళ్ళు ఓటు వేస్ట్ చేయకుండా అందరూ కంప్లీట్గా ఓటు వేయండి అంతే. ఏర్పాట్లు ఎలా చేశారంటారు? అంతా నార్మల్గానే జరుగుతుంది. అంతా ఏ హడావిడి లైక్ గొడవలు లేకుండా నార్మల్గానే జరుగుతుంది, డీసెంట్గానే. అలాగే జరగాలని కోరుకుంటున్నాను. చెప్పండి సార్, మార్నింగ్ నుండి ఉదయం ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అయింది? 7 o'clockకి స్టార్ట్ అయిందమ్మా ఇక్కడ. మా ఇప్పుడు అయితే జనాలు వస్తున్నారు మంచిగానే. 7 పొద్దున అంటే మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు ఇట్లా వస్తుండే పోతుండే. ఇప్పుడు మంచిగానే అయింది. ఈ ఒక గంట ముందు 200 వరకు పోలింగ్ అయింది అక్కడ. సీరియల్ నెంబర్ ఉంటాయి కదా, 200 వరకు అయింది. ఇప్పుడు 300 వరకు దాడచ్చు ఇప్పటి వరకు. ప్రజలకి సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు చేశారంటారా? అవును, చేసినారు కదా, అంతా మంచిగానే. ఇక్కడ బయట మొత్తం ఇది కౌంటర్లు పెట్టినారు, లోపల కూడా అందరు మంచిగా చూస్తున్నారు. మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎంత శాతం పోలింగ్ కంప్లీట్ అయ్యింది సర్వే చూసుకుంటే? ఇప్పుడు ఒక్కొక్క బూత్లో 200 పడినాయి అంటే మీరు 20% ఇట్లా 20% వరకు అవుతుంది ఇప్పటి వరకు అయితే. ఇంకా టైం ఉన్నది కదా, ఇంకా చాలా టైం ఉన్నది. అమ్మ చెప్పండి, పొద్దున్న నుంచి ఎంత శాతం వరకు ప్రజలు వచ్చారు ఓటింగ్ వరకు? 20-25 వరకు అయింది మేడం ఓటింగ్. సక్సెస్ మంచిగానే ఉంది. ఏమి ప్రమాదాలు గిట్ట ఏం లేవు, అల్లర్లు గిట్ట లేవు. నిదానంగా జరుగుతుంది, ప్రశాంతంగా ఉంది ఓటింగ్ అంతా. ఏర్పాట్లు బాగా చేశారా? అన్ని ఏర్పాట్లు చేసామండి, మేమే చేసుకున్నాం ఏర్పాట్లన్నీ. ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయలేదు, ఇండివిజువల్గా మేము క్యాండిడేట్ల బూత్ వైజ్ చేసుకున్నాం. లోపల ఓటు వినియోగించుకునే వాళ్ళకు చాలా బ్రహ్మాండంగా మంచి ఏర్పాట్లు జరిగినాయి. ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఉన్నా కానీ క్లారిఫికేషన్ చేసి వాళ్ళు ఓటు వేసే విధంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే బాగున్నాయి. మార్నింగ్ నుండి సర్వే చూసుకుంటే ఎంత శాతం వరకు వచ్చారంటారు? అంటే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, 7 గంటలకు స్టార్ట్ అయింది. వాస్తవానికి ఇక్కడ గత ఎన్నికల సరళి చూసుకుంటే, ఇదివరకు జరిగినటువంటి ఎన్నికల సరళి చూసుకుంటే నీకు 40 to 50% మధ్యలో జరిగినటువంటి సందర్భం ఉంది. ఈ బై ఎలక్షన్ కాబట్టి ఇప్పుడు ఏమైనా పెరగడానికి ఒక అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, కొంత సమయం పడితే తేలుతుంది ఎంత పర్సెంట్ అనేది కొంచెం బయటకు వచ్చినటువంటి అవకాశం ఉంటుంది.